జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాము? భీష్మ పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము. దానిలో భాగంగా మనం భగవద్గీత చెప్పుకుంటున్నాం. ఇప్పటి వరకు మనం 6 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. ఈరోజు 7వ అధ్యాయం, సప్తమ అధ్యాయం భగవద్విజ్ఞానం గురించి తెలుసుకుందాము. సప్తమ అధ్యాయంలో ఉన్నటువంటి మొత్తం శ్లోకాల సంఖ్య 30. శ్రీకృష్ణ పరమాత్ముడు అసలు మనిషి అంటే భక్తుడు అనేవాడు ఎందుకోసం భగవంతుణ్ణి పూజిస్తాడు? ఎన్ని రకాలుగా పూజిస్తూ ఉంటాడు? ఏ మార్గంలో వెళ్తే తనను తెలుసుకోగలుగుతాడు? అసలు శ్రీకృష్ణ పరమాత్ముని చేరుకునేటువంటి మార్గం ఏంటో అనేది ఆయనే చెప్తాడు. చాలా అద్భుతంగా ఉంటది. అది ఇలా మొదలవుతదనమాట. శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు అనడంతోటి మొదలవుతది. శ్రీకృష్ణుడు చెప్తుంటాడు. అర్జున, నా మీదే మనస్సు ఉంచి, నన్నే ఆశ్రయించి, నన్నే పూజిస్తూ, నా పూర్ణ స్వరూపాన్ని సందేహం లేకుండా ఎలా తెలుసుకోవాలో నేను నీకు చెప్తాను, విను. ఇక దీన్ని తెలుసుకుంటే ఆ తర్వాత తెలుసుకోవాల్సిందంటూ ఈ సృష్టిలో ఇంకేది ఉండదు. అంటే ఆయనను తెలుసుకోగలిగితే ఇంకా తెలుసుకోవాల్సినటువంటి మరో విషయం అనేది ఏది ఉండదు. సో, విజ్ఞానంతో కూడినటువంటి ఆ జ్ఞానం ఏంటో అనేది ఇప్పుడు నేను చెప్తాను, విను. ఈ జ్ఞానానికి సంబంధించి 1000 మందిలో ఎవడో ఒకడు మాత్రమే ఈ యోగ సిద్ధి కోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించే వాళ్ళలో ఎవడో ఒకడు మాత్రమే నా గురించి తెలుసుకోగలుగుతాడు. అలా తెలుసుకోగలిగిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అదేంటో ఇప్పుడు నేను చెప్తాను, విను. శ్రీకృష్ణుడు ఇంకా ఇలా చెప్తుంటాడు. నాలో 2 రకాలైనటువంటి ప్రకృతితో నేను ఉంటాను. ఒకటి భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ 8 రకాలైనటువంటి ప్రకృతి విధానాలున్నాయే, వీటన్నిటిని కలిపి అంటే ఈ భూత స్వరూపమైంది కలిసి ఒక రకమైనటువంటి ప్రకృతి విధానము. అది నికృష్ట ప్రకృతి. ఇది కాకుండా ప్రపంచం అంతటిని ధరించే నా రెండో ప్రకృతి విధానం, జీవస్వరూపమైనటువంటి ప్రకృతి విధానం. అదే శ్రేష్ఠ ప్రకృతి. ఈ 2 కలిస్తేనే నేను. సమస్త భూతాలు ఈ 2 ప్రకృతుల్లోంచే వస్తాయి. అలాగే ఈ జగత్తు యావత్తు పుట్టడానికి, నాశనం కావడానికి కారకుణ్ణి నేనే. అర్జున, నాకంటే శ్రేష్టమైంది మరేది ఈ లోకంలో లేదు. దారంలోని ముత్యాల్లాగే అన్నీ కూడా నాలోనే కలిసుంటాయి. అర్జున, నీళ్లలో రసాన్ని నేనే, సూర్యచంద్రుల్లో ప్రకాశాన్ని నేనే, వేదాల్లో ఓంకారాన్ని నేనే, ఆకాశంలో శబ్దాన్ని నేనే, మనుషుల్లో పౌరుషాన్ని నేనే, భూమిలో పరిమళాన్ని నేనే, నిప్పులో తేజస్సును నేనే, సమస్త భూతాల్లో జీవన శక్తిని నేనే, తపస్సు చేసేవారి తపస్సును నేనే, సర్వ ప్రాణులకు సనాతనమైన బీజము నేనే, బుద్ధిమంతుల బుద్ధిని నేనే, తేజోవంతుల తేజస్సును నేనే, కామము రాగము కాక బలవంతుల బలము నేనే, ప్రాణులందరిలోనూ ధర్మ విరుద్ధము కాని కామము నేనే, సాత్వికులు, రాజసులు, తామసులు అయిన భావాలన్నీ నా వల్లే పుడుతున్నాయి. అయితే అవన్నీ నాలో ఉన్నాయి. అర్జున, నేను వాటిల్లో లేను. ఈ 3 గుణాల్లోంచి పుట్టిన భావాల వల్లే జగత్తు యావత్తు మోహంలో పడుతుంది. అందుకే దానికి భిన్నంగా ఉండేటువంటి నన్ను తెలుసుకోలేకపోతుంది. ఆ దివ్యమైనటువంటి మాయను దాటి నన్ను చేరడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. అయితే నన్ను శరణు అన్న వాళ్ళకు మాత్రం ఆ మాయను నేనే తొలగిస్తాను. కాకపోతే మూఢులు, పాపాత్ములు, అధములైనటువంటి మానవులు ఎప్పటికీ ఆ మాయను దాటలేరు. ఆర్తుడు, జ్ఞానం కావాల్సిన వాడు, ధనం కోరేవాడు, ఆత్మజ్ఞానం కలవాడు. ఆర్తుడు అంటే ఏదైనా ఆశించేవాడు, బాధల్లో ఉన్నవాడు. జ్ఞానం కావాలనుకున్నవాడంటే తెలుసు. ధనం కోరేవాడంటే అర్థమవుతుంది. ఆత్మజ్ఞానం అంటే 4 రకాలుగా భక్తులు నన్ను సేవిస్తూ ఉంటారు. అయితే వీటన్నింటిలో కూడా నాకు జ్ఞానం కోసం ఏ భక్తుడైతే నా కోసం తపిస్తూ ఉంటాడో ఆ జ్ఞాని అంటే నాకు చాలా ఇష్టం. ఆ భక్తుడికి నేనంటే ఎంత ఇష్టమో ఆ జ్ఞాని అంటే నాకు కూడా అంతే ఇష్టం. ఎన్నో జన్మలెత్తితే కానీ అలాంటి జ్ఞానవంతుడు కాలేడు. అలాంటి జ్ఞానవంతుడు కూడా అనేక జన్మలెత్తిన తర్వాత మాత్రమే నన్ను చేరుకోగలుగుతాడు. తమ ప్రకృతిని బట్టి ఆయా కోరికలతో మతిపోయిన వ్యక్తులు తమ కోరికల కోసం పరితపిస్తూ ఉంటారు. అందుకోసం రకరకాల దేవతలను సేవిస్తూ ఉంటారు. ఏ భక్తుడు ఏ దేవత రూపాన్ని శ్రద్ధగా సేవిస్తాడో నేను ఆ దేవత రూపంలో ఆ భక్తుడికి ఆ వరాన్ని ఇస్తాను.
దాంతో ఆ భక్తుడు ఆ శ్రద్ధతో ఆ దేవతను ఆరాధిస్తాడు. తాను కోరుకున్న కోరికను బట్టి నేను చేసి పెట్టేది ఉంటుంది. ఆ దేవతల్ని ఉపాసించే వాళ్ళు దేవతల్ని పొందుతున్నారు. నా భక్తులు నన్ను పొందుతున్నారు. నాశనం లేనిది, ఉత్కృష్టమైంది, పరమపావనమైనటువంటి నా రూపాన్ని తెలుసుకోలేని బుద్ధిహీనులు నన్ను నానా రూపాలు ఉన్నవానిగా భావిస్తున్నారు. నేను యోగమాయ చేత మరుగున పడి ఉంటాను. అందరికీ కనపడను. అందుచేత ఈ మూఢలోకం చావు పుట్టుకలు లేని వాణ్ణి నన్ను తెలుసుకోలేకపోతుంది. ఇంతకు ముందు, ఇప్పుడు, ఇక ముందు ఈ 3 లోకాల్లో పుట్టే యావత్ ప్రాణుల్ని నాకు తెలుసు. నన్ను మాత్రం ఎవ్వరూ కనుక్కోలేరు. కారణమేంటంటే సమస్త ప్రాణులకు ఇష్టము, అయిష్టము, పుట్టుకతోనే సుఖము, దుఃఖము అనేటువంటి ద్వందాలు యోగమాయ ద్వారా వస్తున్నాయి. కాబట్టి ఆ జీవి ఆ ద్వంద్వ స్వభావం ఉన్నటువంటి మోహంలోనే కొట్టుక చస్తున్నాడు. అయితే పుణ్యకర్మలు చేసే జనులు మాత్రం పాపాలు లేకుండా చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏదో ఒక సమయానికి ఈ ద్వంద్వ మోహం నుంచి బయటపడతారు. దృఢవ్రతులై నన్నే భజిస్తారు. ఇలా నన్ను ఆశ్రయించి జనన మరణాల నుంచి ముక్తులు కావడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. సమగ్రంగా ఆ బ్రహ్మము, ఆధ్యాత్మికము, సమస్తమైన కర్మల గురించి తెలుసుకుంటారు. ఆది భూతము, ఆది దైవము, ఆది యజ్ఞం కూడా నేనే అని తెలుసుకున్న వాళ్ళు ఏకాగ్ర చిత్తులై మరణ సమయంలోనైనా నన్ను తెలుసుకోగలుగుతారు. సో, ఇలా అంటే ఇలా ఏ విధంగా యోగమాయ ఆవరించి ఉండడం వల్ల ద్వంద్వ బుద్ధులతో ఆ మోహంలో పడిపోయి జీవి భగవంతుడనైనటువంటి నన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఎన్నో జన్మల పుణ్యకర్మల చేత ఎన్నో జన్మలు ఎత్తి జ్ఞానులుగా మారి, ఆ జ్ఞాని కూడా ఎన్నో జన్మలెత్తిన తర్వాత మాత్రమే నన్ను తెలుసుకొని జనన మరణాల నుంచి ముక్తుడవుతాడు. కాబట్టి నన్ను చేరుకోవాలంటే ఏం చేయాలనేది శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడంటే, పాపం చేయకుండా ఉండి పుణ్య మార్గంలో ఉండగలిగి ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ ఉంటే ఎప్పటికైనా సరే ఆయన మీద ఆ దృఢమైనటువంటి భక్తి ఏర్పడి, అది కూడా ఆయన కావాలనుకుంటే ఆయనకు మన మీద ప్రేమ కలిగిన రోజు ఆయనేంటో ఆయన చెప్తాడు. ఆయన దర్శనం ఆయనే ఇస్తాడనమాట. సో, అలా ఉంటది మొత్తం సప్తమ అధ్యాయానికి సంబంధించి. మరి నెక్స్ట్ అధ్యాయంలో ఏముంది? శ్రీకృష్ణుడికి, అర్జునుడికి మధ్య ఏం జరిగిందనేది మనం రానున్న ఎపిసోడ్‌లో చూద్దాము. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానెల్‌కెళ్ళండి. మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి. థాంక్ యూ. జై హింద్.